హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య యూట్యూబ్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి పచ్చళ్ళ మీద రివ్యూలు తగ్గిస్తూ ఉన్నారు. ఎవరి కష్టం వాళ్ళది, మనం ఎవరిని ఈజీగా బ్లేమ్ చేయకూడదు. ఎంతో కష్టపడితేనే కదా అవి ప్రిపేర్ అవుతాయి. వాళ్ళ కష్టానికి తగ్గట్టే వాళ్ళు ఆశించడంలో తప్పులేదు. అలాగని ఎవరి అభిప్రాయం వాళ్ళది, వాళ్ళని మనం తప్పుపట్టలేము. ఎందుకంటే ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకుంటే మనదే ఇంకా ముందుకెళ్తుంది కదా బ్రాండ్ అనేది. ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసేయండి. ఇంట్లో చిట్టి ప్రాన్స్ అయితే తెప్పించాను అనమాట పచ్చడి కోసం అని చెప్పేసి. నేను బిజినెస్ చేయట్లేదు, నార్మల్గా ఇంట్లో పెట్టుకుందాం సరదాగా తెప్పించాను. ప్రాన్స్ అనేవి నరంత వేసి పసుపు ఉప్పు వేసి బాగా వాష్ చేసుకొని పక్క పెట్టుకోవాలి అనమాట. ఇంకా మసాలా దినుసులు అనేవి నేను చూపిస్తున్నాను. మంచిగా యాడ్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్రాన్స్ ఉప్పు పసుపు వేసి కడుక్కున్నాం కదా, వేసుకొని మంచిగా వాటర్ అంతా ఇంకిపోయాక ఫ్రై అయిన తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ప్రాన్స్ మంచి క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై అయిపోయిన ప్రాన్స్ పక్క తీసుకొని అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ప్రాన్స్ ముందు ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకొని మంచిగా మసాలా అంతా దానికి పట్టేలా కలుపుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడే సాల్ట్ కారం కూడా యాడ్ చేసుకొని ముందు మిక్సీ పట్టాం కదా, పౌడర్ మనకు తగినంత యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. చల్లారిన తర్వాత లాస్ట్లో నిమ్మకాయ పిండి వేసుకుంటే సింపుల్గా ప్రాన్ పికిల్ రెడీ అయిపోయింది. ఎక్కడి నుంచి తెప్పించుకోవడం ఎందుకు, ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీలో సభ్య యూట్యూబ్ ఛానల్ ఫాలో అవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక లైక్ కొట్టండి, అలా వెళ్ళిపోకుండా మంచి వీడియోస్ ముందుకు వస్తాను అంటే మనం సపోర్ట్ చేసేయండి మన ఛానల్ని. ఇది నా అభిప్రాయం మాత్రమే ఫ్రెండ్స్.